హాయ్ అందరికీ. బ్రెడ్తో ఈజీగా కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ బిస్కెట్స్ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది బిస్కెట్స్ తీసుకోండి. నేనైతే బార్బన్ బిస్కెట్స్ అయితే తీసుకున్నాను. వీటిని మిక్సీ పట్టుకోవాలి మంచిగా మెత్తగా. తర్వాత అందులో కొంచెం పాలు పోసి కలపాలన్నమాట. మంచిగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా కలుపుకోవాలి. మంచిగా మెత్తగా కలుపుకోవాలి. తర్వాత మీకు ఒకవేళ ఈ పేస్ట్ నచ్చకపోయినా కూడా దీని ప్లేస్లో హనీ అయినా తీసుకోవచ్చు, లేకపోతే కిసాన్ ఫ్రూట్ జామ్ ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు అన్నమాట. అది మీ ఇష్టం, ఇక మీకు అవైలబుల్గా ఉన్నదాన్ని బట్టి. తర్వాత ఇదైతే ఆప్షనల్ అన్నమాట. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. నేనైతే ఒక 2-3 డైరీ మిల్క్స్ అయితే తీసుకొని వాటిని మాత్రం ఇట్లా కొంచెం హీట్ చేస్తే కరిగిపోతాయి అన్నమాట. అట్లా చేసుకున్నాను. ఇదైతే ఓన్లీ ఫ్లేవర్ కోసం అన్నమాట. సో మీ దగ్గర ఉంటే వాడుకోండి, ఇదైతే ఆప్షనల్. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బ్రెడ్స్ని తీసుకోవాలన్నమాట. కొన్ని బ్రెడ్ ప్యాకెట్ మనకు దొరుకుతుంది కదా బయట, అవైలబుల్గా ఉన్న తీసుకొని అట్లా కట్ చేసుకోవాలన్నమాట. రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. అట్లా ఒక 4-5 కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకోవాలి. నేనైతే ఒక 5 పీసెస్ని తీసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానికైతే కొంచెం నెయ్యిని అప్లై చేసుకున్నా. తర్వాత ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని తీసుకొని ఈ పేన మీద వేసుకొని కాల్చుకోవాలన్నమాట. కాల్చుకోవాలి. ఆ బ్రెడ్ పీసెస్ అనేటువంటి మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు కాల్చుకోవాలన్నమాట. మీ దగ్గర ఒకవేళ నెయ్యి లేకపోతే నూనెతోనైనా కాల్చుకోవచ్చు. నెయ్యితో కాల్చుకోవడం వల్ల స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇవైతే వన్ సైడ్ కాలిపోయినాయి అన్నమాట. అట్లా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, సో అట్లా వచ్చే వరకు కాల్చుకోండి. అన్నిటినీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చండి అలా. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనము ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా బిస్కెట్స్ పౌడర్ది పేస్ట్, సో దాన్ని అయితే ఒక బ్రెడ్ తీసుకొని అలా అప్లై చేయాలి దానిపైన. తర్వాత దానిపైన ఇంకొక బ్రెడ్ పెట్టాలన్నమాట. సో దానిపైన కూడా అప్లై చేయాలి అదే బిస్కెట్ది. దీని ప్లేస్లో నేను ముందుగా చెప్పిన విధంగా మీ దగ్గర కిసాన్ ఫ్రూట్ జామ్ ఉన్నా లేకపోయినా హనీ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఏది అప్లై చేసుకున్నా బాగానే ఉంటుంది. సో ఇట్లా అన్నిటికీ చేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలన్నమాట. మంచిగా స్ప్రెడ్ చేయాలి మొత్తం, అట్లయితేనే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది అన్నమాట. 4 సైడ్స్ కూడా క్రీమ్తో అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది చాక్లెట్ది ఉంది కదా, మనము చాక్లెట్ మెల్ట్ చేసుకున్నాం చూడ, అది పైన బ్రెడ్ పైన అట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో మొత్తము స్ప్రెడ్ చేసుకొని సైడ్స్కి కూడా అప్లై చేసుకోవాలి ఆ చాక్లెట్ది. అట్లా చూడడానికి కూడా బాగుంటుంది, మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. ఇట్లా చాక్లెట్ ఫ్లేవర్ వేస్తే పిల్లలు కూడా ఇష్టపడతారు కదా తినడానికి. సో మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత నేనైతే మొత్తం ఇలా అప్లై చేసుకున్నాను అనమాట. తర్వాత నా దగ్గర ఇంట్లోనైతే చెర్రీస్ ఉండే, అవి పైన డెకరేషన్ కోసం అయితే ఇలా చేసుకున్నాను. చెర్రీస్, ఇంకా చిన్న చిన్న టూటీ ఫ్రూటీ ఉంటాయి కదా, అవి అది రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్.
వీటితో ఇలా మంచిగా డెకరేట్ చేశాను. సో చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఫైనల్లీ కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంత టైం కూడా ఏం పట్టదు. 5 మినిట్స్లో అయిపోతుంది. అన్నీ మన ఇంట్లో దొరికే వస్తువులతోటే ఇలా ఈజీగా బ్రెడ్ అనేటువంటిది కేక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.